రెడ్డిగా కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు సెక్కునిలా మారి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని గజ్వేల్లో ఏఎంసీ చైర్మన్ ఫైర్ అయ్యారు. గజ్వేలుతో పాటు సిద్దిపేట జిల్లాలో గ్రూపు రాజకీయాలకు కేంద్రం బిందువుగా మారి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. పార్టీలో బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలను కాకుండా కొందరిని ప్రోత్సహిస్తూ కోటరీ ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శించారు. ఇక ముఖ్యంగా గజ్వేలు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం తాగదని నిలదీస్తూ మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని నిలదీశారు. రెండు టికెట్లు ఇస్తే వస్తాను ఎమ్మెల్యే తెల్లారి అలా రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఉంటాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాడిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుడిలో ఇలానే ప్రమాణాలు చేయించిండు. ఆయన నెంబరున్నతో ఆలోచన ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులో వేస్తుండు. ఆయన మల్కాజీలు చూసుకోకుండా మెదకు చూసుకోకుండా కొడుకున్న మెదకు చూసుకోకుండా గజ్వేల్ ఏమో ఆయనకేం పని, గజ్వేల్కి వచ్చి ఏం చేస్తాడు? ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు. ఆయన వచ్చి హాయ్ బాయ్ అనుకుంటా బండి మీదది హాయ్ బాయ్ అని ఊపుకుంటా పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు. పూర్వం మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి నారాయణ కాళ్ళు పిలిస్తే ఆడికి వచ్చి కేటీఆర్ తిడుతుడు తప్ప సమస్యలు అడిగే పాపన పోలేదు. అది మీ అందరి దృష్టిలో ఉండేది. ఆ విషయం కూడా మీ సమక్షంలో జరిగింది. ఆయన తిట్టుకుని చేస్తారు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం, పార్టీని గ్రూప్ తగాదాలు లేకుండా చేద్దాం అని అంటుంటారు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ ఇలా ప్రతి చిన్నదాని మీద వచ్చిపోయి నేను గ్రూప్ వేస్తున్నా, నేను పార్టీని బలోపేతం చేస్తున్నా అంటుండో అలా అట్లా అనేటోడు. మనకు ఇక ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాత్రం 33,000 పడ్డాయి, ఎంపీ ఎలక్షన్ లో 66,000 పడ్డాయి. నర్సారెడ్డి గారి ఆధ్వర్యాల అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి. ఈ మైనంపల్లి వస్తే మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసింది ఏం లేదు. ఆయన ఎందుకు రావాలి? మొదలు వచ్చి గ్రూప్ లో ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన గ్రూప్ లో నుంచి మాల తగాదాలు పెట్టి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. అందుకు ఆయన వచ్చినా కానీ మనకు లాభం లేదు. పార్టీకి మేము అందరం కష్టం చేసిన వాళ్ళు మస్తులు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యాన ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ ఒక గంటలో మన వివేకన్న వస్తుని స్వాగతం పలకడానికి గంటల 500 మంది ఒక పిలుపు మేరకు 500 మంది జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది. ఆయన ద్వారా మేము కష్టం చేసేందుకు అందరం ఉన్నాం. ముఖ్యంగా ఆయన మెదడులో చూసుకోమను 35,000 మైనస్ అయ్యాడు. మెదడు ఆయన కొడుకు దగ్గర 35,000 మైనస్ అయ్యాడు. మన దగ్గర 35,000 ప్లస్ అయినాయి. అదే మల్కాజ్గిరిలో మైనస్ అయ్యాడు ఎంపీ ఎలక్షన్లలో. అది చూడకుండా ఇక్కడికి వచ్చి రంజాన్ పండుగ నుంచి రంజాన్ పండుగ కావచ్చు. మల్కాజ్గిరిలో లేరా ముస్లింలు ఇక్కడికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చిపోతాడు. ముస్లింలు అందరూ మల్కాజ్గిరి చూసుకోవాలి కదా. అవి చూసుకోకుండా వీడికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ